మోడీకి అమెరికా పెద్ద పరీక్ష పెట్టబోతుంది. ఏంటంటే ఇప్పుడు అమెరికాకి పెద్ద సమస్య ఏంటంటే దాని అప్పులు తీరాలి. అప్పులు తీరాలంటే డబ్బులు సంపాదించాలి. సంపాదించాలంటే డాలర్ బిజినెస్ అన్నటువంటిది పెరగాల. డాలర్ వాల్యూ పెరగడంతో పాటుగా డాలర్ చలామణి అవ్వాలి. బ్రిక్స్ వలన డాలర్ చలామణి ఆగుతుంది. ఆయిల్ కొనుగోళ్లు అమ్మకాలలో నిదానంగా డాలర్లను పక్కన పెట్టేసి ఎవరికాళ్ళు చేస్తున్నారు. అందులో భారత్ కూడా ఉంది. భారత్ రష్యా నుండి కొంటున్న ఆయిల్కి రూపాయల్లోనే డబ్బులు ఇస్తుంది. ఆ మధ్యన ఇరాన్ నుండి కొన్న ఆయిల్కి కూడా రూపాయల్లోనే డబ్బులు ఇస్తుంది. దాంతో డాలర్కి సంబంధించినటువంటి సంక్షోభం పెరుగుతోంది. ఇంకోటి అప్పులు తీర్చేసుకోవాలంటే దోచుకుని డబ్బులు తీసుకురావడం అనేటటువంటి భాగంగానే వెనుజులాలో ఆయిల్ లాక్కుంటుంది. ఇరాన్లో కూడా రేపో మాపో ఆయిల్ లాక్కుంటుంది. వాటిని ఇప్పుడు అమ్ముకోవాలి. అమ్ముకుంటేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. అది మన నెత్తిన రుద్దాలి. దాంతోపాటుగా వాళ్ళ దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులు చాలా వరకు ఎక్సెస్ ఉంటాయి. ఆ ఎక్సెస్ ఉత్పత్తుల్ని వేరే మార్కెట్ అంటే ఆఫ్రికా ఖండంలో అట్లాంటి చోట అమ్మితే వాళ్ళకి 10 రూపాయలు కూడా రాదు. భారత్ లాంటి చోట్ల అమ్మితే కనుక రూపాయల లాభం వస్తుంది. కాబట్టి చైనా మార్కెట్లో వాళ్ళు అలౌ చేయట్లేదు. కాబట్టి భారత మార్కెట్లో రుద్దాలని చూస్తున్నాడు. ఏది సోయాబీన్స్ దగ్గర నుంచి, తర్వాతన మొక్కజొన్న దగ్గర నుంచి, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి పాలు మన దగ్గర అమ్మాలని, వాళ్ళకి సంబంధించిన పెరుగు మన దగ్గర అమ్మాలని, వాళ్ళకి సంబంధించిన వెన్న మన దగ్గర అమ్మాలని, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ విత్తనాలతో సహా ఇక్కడ అంటే అప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం. కొన్ని రోజులు పోయాక అప్పుడు మన మీద ప్రెషర్ పెడతారు. ఇదివరకు కనుక బీటీ కాటన్ మొదట్లో వాళ్ళది మన దగ్గర ఖచ్చితంగా కొనేటట్టు చేశారు, అలవాటు చేశారు నిదానంగా. అలవాటు క్రమంగా కంటిన్యూ అయిపోయాక ఇప్పుడు బీటీ కాటన్ రేట్ ఎట్లా పెంచి పడేస్తున్నారు. అట్లా రేపు పొద్దున మన మీద పెత్తనం చేయడానికి ఆడుతున్న నాటకానికి మోడీ ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నాడు. మోడీని దించేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ రాహుల్ గాంధీ లాంటి పపెట్ ప్రధానమంత్రితో కథ నడపాలనుకున్నారు. లేదా ఏ యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లాగా వీపీ సింగులు, దేవగౌడాలు, గుజ్రాళ్ళు, చంద్రశేఖర్లు ఇట్లాంటి వాళ్ళని పెడితే వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది. అట్లా చేయాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు. రాహుల్ గాంధీని పెడదామంటే అది సాధ్యం కాలేదు. మోడీ వచ్చి కూర్చున్నాడు, మూడోసారి కూడా వచ్చాడు. వీళ్ళ ప్రభావం వల్ల కొంత బలం తగ్గింది తప్పించి ఆయన ఎక్కడ మొండిగా ఆగట్లేదు, వెనక్కి తగ్గట్లేదు. ఇప్పుడు ఆ మోడీని తల దించుకునేలా చేయటం లేదా వాళ్ళకి తల ఉంచుకునేలా చేయాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ట్రంప్ అందులో భాగంగా ఎంత ఒత్తిడైనా చేస్తాడు. దానికి సాక్ష్యం ఇప్పుడు రష్యా మీద ఎట్లాంటి ఆటలాడుతున్నాడు, ఇరాన్ మీద ఎట్లాంటి ఆటలాడుతున్నాడు, అట్లాంటి ఆటలు. మరి మోడీకి అయితే పెద్ద పరీక్ష. ఎలాగా ఎదుర్కొంటాడో చూడాలి.